మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ 12 అంశాలు ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా అవసరం. వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కాస్త మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే ఓ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి వీడియోలు చేసేందుకు మీ సపోర్ట్ను అందించండి. అలాగే వీలైతే ఈ వీడియోను షేర్ చేయండి. నెంబర్ 1, జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకు పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు వైపు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకోవడం చాలా ముఖ్యం. నెంబర్ 2, చెడు స్నేహం ఊహలకి కూడా అందరి విధంగా మీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి జీవితంలో చాలా మంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాలని, అవసరమైతే స్నేహాన్ని దూరం పెట్టాలి. నెంబర్ 3, ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. పాండవులు శ్రీకృష్ణుని, కౌరవులు కర్ణుడిని పొందడం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసిందే. అయితే కుల, మత, పేద మరియు ధనిక భేదాల్ని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. నెంబర్ 4, అధికం అనేది అత్యంత ప్రమాదకరం. కౌరవుల తల్లి అయిన గాంధారికి 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకు సమంగా పంచడము, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచడం కూడా చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి అన్ని చోట్ల, ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం. నెంబర్ 5, ఎవరి పనులు వారే చేసుకోవడం. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనకి కూడా మన అవసరాల కోసమైన కొన్ని పనులు నేర్చుకోవాలి. నెంబర్ 6, మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకుని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. నెంబర్ 7, అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడికి తన బిడ్డల మీద విపరీతమైన ప్రేమ ఉండేది. దాంతో ఆ కొడుకులు ఏం చేస్తున్నా పట్టించుకునేవాడు కాదు. కొడుకులు వినాశనమంతా తెలుస్తున్నా వారి తప్పుల్ని ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమను పెంచుకోకుండా వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్లేది కాదేమో. ఎవరి మీదైనా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. నెంబర్ 8, విద్య జీవితాంతం నేర్చుకోవడమే ఉత్తమమైన బహుమతి. అర్జునుడు తన జీవితం మొత్తం విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల నుంచి యుద్ధశాస్త్రం, ఇంద్రుడి ద్వారా దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, యుధిష్ఠరుడు, కృష్ణుడి నుంచి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఒక ప్రత్యేకమైన స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. నెంబర్ 9, కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో తెలిసిన విషయమే. ఇక విదురుడైతే కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చాడు. అప్పుడప్పుడు వాళ్ళను కూడా గమనిస్తూ ఉండాలి. నెంబర్ 10, స్త్రీలని ఆపదల నుండి కాపాడడం. నిజానికి ద్రౌపది 5గురు భర్తలు సంపన్నులు, అత్యంత బలవంతులు కూడా. కానీ సభా మందిరాన అవమానం ఆపలేకపోవడంలో విఫలమయ్యారు. ఆస్తులు బలంగా ఉంటే సరిపోదు, ఆడవాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఎలా కాపాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెంబర్ 11, అర్ధజ్ఞానం అత్యంత ప్రమాదకరం. అంటే సగం సగం తెలుసుకుని అంతా తెలుసుని బిల్డప్ ఇవ్వడం. పద్మవ్యూహంలోనికి ప్రవేశించడమే కానీ బయటపడడం తెలియక తననుకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పన్నైనా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలుపెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. నెంబర్ 12, స్త్రీని అవమానానికి గురి చేయరాదు. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వల్ల ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవుల్ని, వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం, వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునేందుకు వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటపై నొక్కి ఆల్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ మహేష్ సైనింగ్ అప్.